దేన్నైతే అంటారో దానికి ప్రధానమైనటువంటి అది దేశ విభజనకి కారణమైంది. అయితే దేశ విభజన అనంతరము కూడా ఇది కొనసాగుతోంది. సో దీనికి ప్రభుత్వాలు ఏం చేశాయి అని అధ్యయనం చేస్తే 2 రాష్ట్రాలలో జనాభా అసమతౌల్యాన్ని నివారించేందుకు చట్టాలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో 1995లో డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారము 700 ఏరియాస్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ 700 ఏరియాస్లో కూడా భూ లావాదేవీలు జరిగేటట్లయితే అవి జిల్లా కలెక్టర్కి తప్పనిసరిగా చెప్పాలి. జిల్లా కలెక్టర్ అనుమతి లేనిదే భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదు. ఎవరైనా జిల్లా కలెక్టర్కి చెప్పకుండా రహస్యంగా లోపల భూ లావాదేవీలు గనక చేసినట్టయితే అవి నల్ అండ్ వాయిడ్, అవి చెల్లవు. ఈ రకంగా భూ లావాదేవీలు చేసేందుకు ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్గా గుర్తించిన వాటిలో ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. గుజరాత్లో ఈ చట్టం ఉంది. రాజస్థాన్లో కూడాను జనవరి 21వ తారీఖున రాజస్థాన్ క్యాబినెట్ ఇదే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ది రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ ప్రొవిజన్ ఫార్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఫ్రమ్ ప్రిమైసెస్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ బిల్. ఈ బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ సెషన్ లోపల. ఇది ఆమోదం గనక పొందినట్టయితే రాజస్థాన్లో కూడాను ఇది అమలులోకి వస్తుంది. దానిలో కూడాను ఈ 3 ప్రొవిజన్స్, ఒకటి ఏ రకమైన భూలావాదేవీ ప్రభుత్వము గుర్తించినటువంటి డిస్టర్బ్డ్ ఏరియాస్లో భూలావాదేవీలు జరిగితే ఆ భూలావాదేవీలు కలెక్టర్ అనుమతితో మాత్రమే జరగాలి. రెండవది, ఎవరైనా కలెక్టర్కి చెప్పకుండా మన దగ్గర జీపీఏలు 170 మోసాలు ఇవి ఏవైతే మనం చేస్తుంటామో ఆ రకంగా చేసినట్టయితే అవి చెల్లవు. మూడవది, ఈ రకమైనటువంటి కార్యకలాపాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని చెప్పి రాజస్థాన్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. ఇది త్వరలో చట్టం కాబోతోంది. రాజస్థాన్లో అయితే చాలా స్పష్టంగా, మీకు గుజరాత్లో అయితే అహ్మదాబాద్, బరోడా, సూరత్ వంటి పట్టణాలు ఉన్నాయి, జామ్నగర్ వంటి పట్టణం ఉంది. ఇవన్నీ కూడాను 700 డిస్టర్బ్డ్ ఏరియాస్ అహ్మదాబాద్లోనే ఐడెంటిఫై చేశారు. అహ్మదాబాదులో 700 ప్లేసెస్లో హిందువు తన ఆస్తిని అమ్మడానికి వీల్లేదు, అమ్మితే హిందువుకి మాత్రమే అమ్మాలి. ఈ రకమైనటువంటి, అంటే చట్టంలో నేను చెప్తున్నంత స్పష్టమైన భాష ఉండదు కానీ ఈ రకమైన చట్టం ఉంది. 1995లో ఇది అమల్లోకి వచ్చింది. 1995 ఆన్వర్డ్స్ ఈ చట్టం ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు రాజస్థాన్లో కూడా రాబోతోంది. రాజస్థాన్లో వచ్చే చట్టంలో స్పెసిఫిక్గా వాళ్ళు టోంక్, మాల్పురా, జైపూర్లోని ఓల్డ్ సిటీ, భీల్వాడా, జోధ్పూర్, కోటా, అజ్మేర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, సవాయ్ మాధోపూర్, మేవాట్, అంటే రాజస్థాన్లోని ఒక పార్ట్ అరావళి పర్వతాలు ఉన్న చోట మేవాట్ ఉంటుంది. అదే మేవాట్ ఎక్స్టెండ్ అయ్యి హర్యానాలో కూడా వెళ్తుంది. నూహ్ జిల్లా ఏదైతే హర్యానాలో ఉందో అది ఈ మేవాట్ ప్రాంతానికి చెందినటువంటి కంటిగ్యూస్ ఏరియా అన్నమాట. కాబట్టి దానిలో అదేవిధంగా బికానేర్, ఝాలావర్ ఈ జిల్లాలలో భూలావాదేవీలను నిషేధిస్తూ చట్టం తీసుకొస్తున్నారు. ఇది త్వరలో చట్టం కాబోతోంది. దీనికి కారణం ఏంటంటే రాజస్థాన్లో బిల్ ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో క్యాబినెట్ ఆమోదించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు చాలా ఆందోళన కలిగించే గణాంకాలు. ఉదాహరణకి ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే నా తర్వాత కూడా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, మాల్పురా అనే పట్టణం ఉంది. మాల్పురా పట్టణంలో వినయ్ టాకీస్ ఏరియా అనే ఒక ఏరియా ఉంది. ఈ వినయ్ టాకీస్ ఏరియాలో వెనక టీ తాగుతున్న వాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. టీ తాగొచ్చును శబ్దం చేయకుండా. వినయ్ టాకీస్ ఏరియాలో 150 ఇళ్ళు హిందువులు ఉండేవి 15 సంవత్సరాల క్రితము. ప్రస్తుతం అక్కడ 9 ఇళ్ళు ఉన్నాయి. మాలియోంకా మొహల్లా అనేటటువంటి ఒక మొహల్లా ఉంది, ఒక ఏరియా ఉంది.
అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఒక శివ మందిరం ఉంది. ఆ శివ మందిరం గత 6 సంవత్సరాలుగా పూజకి నోచుకోవడం లేదు, తాళాలు తెరవడం లేదు. చీపోంకా ఢాల్ అనేటటువంటి ప్రాంతం ఉంది. చీపా అనేది ఒక కాస్ట్. ఇది జైన్, చీపా, మాలి, దర్జీ వీళ్ళు నివసించే చోట ఈరోజు కేవలము 6-7 ఇళ్ళు మాత్రమే హిందువులు ఉన్నాయి. మిగతా అంతా కూడాను ఇంతకు ముందు 0-100 రేషియోలో ముస్లిం ఇళ్ళు ఉండగా ఇప్పుడు అక్కడ ఇళ్ల సంఖ్య 90-10గా మారింది. ఈ రకంగా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఇవి, మనము కంకాక్ట్ చేసినా లేదా కుకప్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ కావు. జైన్ మొహల్లా కావచ్చు, హరిజన్ మొహల్లా కావచ్చు, సింధీ కాలనీ కావచ్చు, వీటన్నిట్లలో కూడాను జనాభా స్వరూప స్వభావాల్లో గత 15 సంవత్సరాల్లో మార్పు వచ్చింది. జైపూర్లో ఈ రకంగా ఇచ్చారు. జైపూర్, టోంక్, ఈ రకమైనటువంటి అనేక ప్రాంతాల్లో జనాభా యొక్క స్వరూప స్వభావాలు, డెమోగ్రఫిక్ చేంజ్ వస్తున్నది. దానిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని కైరానా గురించి మనందరికీ తెలుసు. కైరానాలో ఉన్నటువంటి వ్యాపార వర్గం ఇళ్లను అమ్మేసుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఊళ్ళకు ఖాళీ అయిపోయినాయి. కైరానా, షామ్లీ, మొరాదాబాద్, అలీగఢ్ ఈ ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవి జరిగినాయి. సో ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చట్టాలు చేసినాయి. అస్సాం ప్రభుత్వము వేరే రకంగా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అస్సాంలో నేను ఒక 12 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసి వచ్చాను. అస్సాములో దాదాపు 600 ధారాలు ఉన్నాయి. ఆ మఠాత్ర అని అంటారు, సత్రములు అని మనం చెప్పుకోవచ్చును. ఈ 600 సత్రాలకు చెందినటువంటి దానిలో 95% సత్రాల భూమిని బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్రమించుకుని కూర్చున్నారు. ఇవి కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూములు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూములు, వీటితో పాటు అక్కడ అస్సాంలో పశుపాలన కోసము ప్రొటెక్టెడ్ రిజర్వ్ గ్రేజింగ్ గత 5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలు. అస్సాంలో ఎకరాల లెక్క ఉండదు. అస్సాంలో బీఘా ఉంటుంది. బీఘాలు ఎకరం కన్నా చిన్న యూనిట్ ఇది. అయితే దాదాపు మనం ఎకరాల్లో కన్వర్ట్ చేస్తే 2 లక్షల ఎకరాల భూమిని బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల నుంచి విముక్తం చేయగలిగింది. అయితే ఈ 3-4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి సంబంధించి తాజాగా సంభల్ ఉదాహరణ మన దగ్గర ఉన్నది. సంభల్లో 1978లో ఒక పెద్ద కమ్యూనల్ రైట్ జరిగింది. ఆ కమ్యూనల్ రైట్ జరిగిన తరువాత బావులు ఏవైతే ఉన్నాయో, నూతులు ఉన్నాయో, అవన్నీ కూడాను వాటిని కప్పెట్టేసి వాటిలో మట్టి నింపేసేసి అక్రమ కట్టడాలను నిర్మాణం చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము 2024వ సంవత్సరంలో సంభల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ షాహీ జామా మసీద్ ఏదైతే ఉందో దానిని సర్వే చేయడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి జరిగింది. ఈ దాడిలో 4 చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. ఆ తరువాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఈ షాహీ జామా మసీద్ ఎదురుగా ఒక పోలీస్ స్టేషన్ని పెట్టింది. సత్యవ్రత పోలీస్ స్టేషన్ అనుకుంటాను దాని పేరు. ఆ తరువాత అక్కడ సర్వే నిర్వహిస్తే ఈ 60 బావులు బయటపడటమే కాకుండా ఎవరైతే గ్రామాన్ని వదిలిపెట్టి దూరం అంటే సంభల్ పట్టణాన్ని వదిలిపెట్టి గ్రామాలకు వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ నూతుల్లో స్నానం చేయటము, ఈ గుళ్ళలో పూజ చేయటము జరుగుతోంది. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. హిందూ సమాజం ఏం చేస్తోంది? ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. రాజస్థాన్లో చట్టం తీసుకొచ్చింది, గుజరాత్లో చట్టం తీసుకొచ్చింది. గుజరాత్లో అయితే గత సంవత్సరము ద్వారక చుట్టుపక్కల ఉన్నటువంటి 6 ద్వీపాలలో పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్లను తొలగించి అరెస్టు చేసి ద్వారకకు వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ద్వీపాలన్నింటినీ కూడా శానిటైజ్ చేసింది గుజరాత్ ప్రభుత్వము. బట్ వాట్ అబౌట్ పీపుల్? ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు పలాయనం చిత్తగిస్తుంటే, ప్రజలు పారిపోయి వస్తుంటే, ప్రజలు ఊళ్ళో వదిలేసి వస్తుంటే, ప్రజలు భూముల్ని కారు చౌకగా అమ్ముకుని వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి?